హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంకి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభువు రాకడ సమీపంగా ఉంటున్నది. ప్రతిదినం బైబిల్ చదువుతున్నారా? మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారా? అంతే దినాలలో ఉన్నామండి. జాగ్రత్త పడదాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకుంటున్న అంశం వినకముందు చిన్న ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక నీకు వందనాలు. వాక్యాన్ని వింటుండగా, వాక్యాన్ని బోధిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. చెప్పి నాకు వినే ప్రతి బిడ్డ కూడా మేలుకరమైన మంచి మాటలు మీరు మాకు అందించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ యొక్క కార్యక్రమం దేవునికరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ మేలు పొందుకుంటారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుకుంటున్న అంశం క్రీస్తు విషయమై నింద. నిందలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా? భరించలేకపోతున్నావా? దేవునితో మాట్లాడుతుంటున్నాడు. ఈరోజు సిద్ధంగా ఉండండి. చూడండి, బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ఏంటండి దేవుడు ఆ మాట అంటున్నాడు? ఎక్కడైనా చెడ్డ మాటలు పలికితే చాలా బాధపడతారు, కానీ దేవుడు ధన్యుడు అంటున్నాడు. నిందలు వస్తే చాలామంది భయపడతారు, హింసించబడితే చాలామంది భయపడతారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ధన్యులు అంటారు. ఇవ్వండి, ఈ మాట ఎవరికి రాయబడిందంటే యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకి, అంటే క్రైస్తవులకు రాయబడింది. క్రైస్తవులు అనబడిన వారు చాలామంది లోకంలో ఉన్నారు. అర్థమవుతుందా? క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా పిలువబడతారు. అయితే నిజమైన క్రైస్తవులు నిందను ఎదుర్కోగలరు. నిజమైన క్రైస్తవులు శ్రమను ఎదుర్కోగలరు. నిజమైన క్రైస్తవులు హింసని ఎదుర్కోగలరు. నింద రాగానే, శ్రమ రాగానే, కష్టాలు రాగానే పారిపోరు దేవుని దగ్గర నుంచి. వారు దేవుని కొరకు స్థిరముగా నిలబడతారు. ఈరోజు చాలామంది నేను చూస్తూ ఉంటాను సంఘాలలో క్రీస్తు కొరకు నింద భరించడానికి సిద్ధంగా ఉండరు, కానీ సంఘంలో వచ్చే హోదా కోసము, స్థానం కోసము, పదవుల కోసము అయితే సిద్ధంగా ఉంటారు, కానీ క్రీస్తు విషయమై నింద సహించమంటే సహించలేరు. పదవి కావాలి కానీ నింద వద్దంటారు, స్థానం కావాలి కానీ హింస వద్దంటారు కదా. కానీ నిజంగా దేవుని ప్రేమించే బిడ్డ సంఘంలో హోదాల కన్నా, స్థానాల కన్నా నింద, హింస, కష్టము ఆనందంగా భరిస్తాడు. అవి కావాలనుకుంటాడు. నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నావని ఎలా రుజువు చేయబడుతుందో తెలుసా? నీకు నిందలు వస్తున్నాయని, నీకు కష్టాలు వస్తున్నాయని, నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడని, దేవుడు నీ యందు దృష్టి ఉంచాడని, దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నీ మీద దృష్టి పెట్టాడని ఎలా అర్థమవుతుందంటే నీకు వస్తున్న నిందలు బట్టి. నిందలు రాకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదని అర్థం. అవమానాలు కలగకపోతే, హింసలు కలగకపోతే నువ్వు ఒక విశ్వాసివి కాదని అర్థం. అర్థమవుతుందా? దేవుడు చెప్పాడు ఆ మాట, మీరు నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. జనాలు నిన్ను హింసిస్తారు, జనాలు నిన్ను ఇబ్బంది పెడతారు, నిన్ను నిందిస్తారు. ఓర్చుకుంటున్నావా? చిన్న నింద రాగానే సంఘాలు మార్చేస్తారు చాలామంది. చాలా తప్పది. సంఘంలో నింద రాగానే, లేదంటే ఇంట్లో నింద రాగానే పారిపోతారు. ఈరోజు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి చిన్న నింద కారణం, చిన్న హింస కారణం, చిన్న చెడ్డ మాటల కారణం. అత్తాకోడల మధ్య గొడవలు జరుగుతాయి కదా, కొట్లాడుకుంటారు, నిందించుకుంటారు, చెడ్డ మాటలు పలుకుంటారు, అంతే దూరం అయిపోతారు. తట్టుకోలేరు. అనింది మా అత్తనే కదా, అనింది మా కోడలే కదా, అనింది మా అమ్మనే కదా, అనింది మా నాన్ననే కదా అని ఓర్చుకునే తత్వం ఇక్కడ ఈరోజు మనకి ఎక్కడ కనపడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా నిమిత్తం మీరు నిందలు ఓర్చుకోవాలి. యేసుక్రీస్తు నిందలు ఓర్చుకోలేదా? యేసుక్రీస్తు దూషకుడని పిలువబడ్డాడు, దయ్యములతో స్నేహం చేసేవాడని పిలువబడ్డాడు. ఆయన సుంకరులతో, పాపులతో తింటున్నాడే అనిపించుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎన్నిక లేనివాడుగా ఎంచబడ్డాడు, నిందకు ఆస్పాదమయ్యాడు. ఆయన యేసుక్రీస్తు లాంటి వాడు నిందలు భరించినప్పుడు ఆయన శిష్యుడిగా చెప్పుకుంటే నేను నిందలు భరించలేకపోతే ఎలాగా? చిన్న నింద రాగానే పారిపోతున్నావే, చిన్న కష్టం రాగానే, చిన్న హింస రాగానే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నావే. నువ్వు నిజంగా క్రీస్తుని ప్రేమిస్తే ఆయన కొరకు నిందలు భరిస్తావు, ఆయన కొరకు శ్రమలు భరిస్తావు, ఆయన కొరకు కష్టాలను భరిస్తావు. ఉందా ఆ తత్వం నీలో? క్రైస్తవుడని పేరు పెట్టుకుంటే సరిపోదు, బలమైన విశ్వాసి అని అనుకుంటే సరిపోదు. శ్రమలు వచ్చినప్పుడే, నిందలు వచ్చినప్పుడే నీ విశ్వాసం యొక్క పరిణామం పరీక్షించబడుతుంది. ఒక చెట్టు యొక్క బలం ఎప్పుడు తెలుస్తుందండి? దానికి పెద్ద తుఫాను వచ్చినప్పుడు అది కింద పడిపోతుందా, లేకుంటే ఇంకా లోపలికి వెళ్తుందని దాని యొక్క బలం తెలుస్తుంది.
నువ్వు బలమైన విశ్వాసివా కాదా, నువ్వు బలమైన క్రైస్తవుడువా కాదా నీకు ఎప్పుడు తెలుస్తుంది దేవునికి సమాజానికంటే నీకు కలిగిన నిందలలో నువ్వు ఎంత బలంగా నిలబడుతున్నావు అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? నిందలు వచ్చినప్పుడు బాధపడదు, కృంగిపోదు. ఒకవేళ ఇంట్లో నిన్ను చేయని తప్పుకు నిందిస్తున్నారా, కోడలుగా ఇంట్లో నువ్వు అన్నీ చక్కగా చూసుకుంటున్నావు, అయినా కానీ అత్త మమ్మల్ని నిందిస్తున్నారా, లేదంటే నీ భర్తని నిందిస్తున్నాడా, నీ మీద అనుమానం పెట్టుకున్నాడా, చింతించద్దు. దేవుని పక్షాన ఉన్నాడు, ప్రార్థన చెయ్యి. ఒకటి గుర్తుపెట్టుకో, నింద అంటే ఏంటి తెలుసా? నువ్వు తప్పు చేయకపోయినా సరే నువ్వు ఆ తప్పు చేసావు అని ఈ సమాజం అంటుంది చూసారా, అది నింద. కాబట్టి నింద అంటే నువ్వు తప్పు చేయలేదని అర్థం. అర్థమవుతుందా? తప్పును తప్పే అంటారు. నింద అంటే నువ్వు చేయని దాన్ని నీకు అంటగట్టడమే తప్పు నింద అంటే. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు నువ్వు ఆ తప్పు చేయలేదని, కానీ ఆ నింద నీకు వచ్చిందంటే ధైర్యంగా ఉండు. తప్పకుండా వాటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నువ్వు వెళ్తున్న సంఘంలో నీ మీద నింద వేస్తారా, నింద అంటగట్టారా, చింతించద్దు. వెళ్ళు సంఘానికి ధైర్యంగా. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ధైర్యంగా వెళ్ళు ముందుకి. దేవుడు త్వరలో ఆ నిందలన్నింటినీ నీకు విడుదల ఇస్తాడు. దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పకుండా నేను హెచ్చిస్తాడు. ధన్యులు అంటున్నాడు దేవుడు. నిజమైన క్రైస్తవుడికి, నిజమైన విశ్వాసకి నిందలు సహజమండి. 1 పేతురు 4:16 మీరు చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ఈ వాక్యాన్ని బట్టి క్రైస్తవులకు బాధలు తప్పవని మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలంట. యోహాను రాసిన సువార్త 16:33 లోకం మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకునుడి. లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే లోకాన్ని నేను జయించి ఉన్నాను. దావీదు అంటాడు, శ్రమలను నొందిట నాకు మేలాయను. శ్రమలలో మేలేంటండి? నిందలలో మేలేంటండి? మేలు దాగి ఉంది. అదేంటంటే ఇంకా దేవుడు దగ్గరగా వస్తాడు నీకు. నిందలలో, అవమానాలలో, హింసలలో దేవుడు మనకు సమీపంగా వస్తాడు. మనం దేవునికి సమీపంగా వస్తాం. ఒకవేళ నీకు నింద వచ్చిందనుకో కదా, నువ్వు దేవునికి ఇంకా దగ్గరికి వెళ్తావు. దేవా, నేను చేయని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను, దేవా నేను ఏ తప్పు చేయలేదు తండ్రి, నువ్వు దేవునికి సమీపంగా వెళ్తావు. దాని ద్వారా గొప్ప మేలు జరుగుతుంది. ఎప్పటికీ నింద ఉండదు. దేవుడు నిందను తొలగిస్తాడు. నిందకు ప్రతిగా పూదడనిచ్చే దేవుడు మన దేవుడు. ప్రతి నిందను ఆయన కొట్టివేసే దేవుడు. వెయిట్ చెయ్యి, పారిపోవద్దు, ధైర్యంగా నిలబడు. ఏ తప్పు చేయలేదు కదా, నిలబడు. ఇంట్లో అయినా సరే, సంఘంలో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే నిలబడు. మీ ఆఫీస్లో నీ పైన తప్పుడుగా నిందలు అంటగడుతున్నారా? నువ్వు ఎంత కరెక్ట్గా పని చేసినా నువ్వు పని చేయడం లేదని నీ మీద సాకులు చెప్తున్నారా? ధైర్యంగా నిలబడు. నువ్వే తప్పు చేయలేదు కదా, నీకు తెలుసు కదా, నీ మనస్సాక్షి తెలుసు కదా, నీ దేవునికి తెలుసు కదా, ధైర్యంగా ఉండు. చింతించద్దు. తప్పు చేసేవాడు భయపడతాడండి. దొంగను పట్టుకొని దొంగ అంటాడు, ఎందుకు భయపడతాడు? నువ్వు ఏ తప్పు చేయలేదు, ధైర్యంగా నిలబడు. నీకు తెలుసు అది నింద అని, కానీ నువ్వు అక్కడ నుంచి పారిపోతే ఆ నింద నిజం చేసినట్లు అవుతుంది. నింద వచ్చిన స్థలంలో నిలబడాలండి. నింద వచ్చిన స్థలంలో పారిపోతే ఆ నిందను నిజం చేసిన వాడు అవుతావు. ఇంకా 10 నిందలు వేస్తారు నీ మీద. కానీ ఆ నింద నీ మీద పడినప్పుడు ధైర్యంగా అక్కడ నిలబడ్డావు అనుకో, దేవుడు ఆ నింద తప్పు అని రుజువు చేసినప్పుడు నీ తల పైకి ఎత్తబడుతుంది. కానీ ఆ సమయం మనం వెయిట్ చేయలేమండి. నిందలు భరించలేం. నిందలు మనిషిని కృంగదీస్తాయి, హింసలు కృంగదీస్తాయి, చెడ్డ మాటలు కృంగదీస్తాయి. నాతో ఒక అక్క చెప్పేది, అన్న నేను ఎంత కష్టపడి మా ఇంట్లో పని చేస్తున్నా కానీ నన్ను హింసిస్తారన్న. నన్ను రోజు మా ఆయన వచ్చి కొడతాడన్న. మా ఆయనకి నేను అంటే చాలా ఇష్టం అన్న. ఆయన కానీ త్రాగి వస్తాడు, నన్ను చాలా భయంకరంగా నైట్ అంతా కొడతాడన్న. ఉదయం అంతా మంచిగా ఉంటాడన్న, నైట్ వచ్చి తాగి భలే కొడతాడన్న, చెడ్డ మాటలు పలుకుతాడన్న. నా భర్తకు నా మీద అనుమానం అన్న. నా ఫోన్ రోజు చెక్ చేస్తాడన్న. అసలు ఈ వీధిలో తల ఎత్తుకొని తిరిగినా సరే, ఎవరైనా చూసినా సరే వాళ్ళకి నాకు తప్పుడు సంబంధం అంటగడతాడన్న. ఏం చేయాలో అర్థం కావడం లేదన్న అని ఒక అక్క నా దగ్గరికి వచ్చి ఏడుస్తోంది. ఇప్పుడు ఒకటే మాట చెప్పు, ధైర్యంగా ఉండక ప్రేయర్ చేస్తున్నా, ప్రార్థన చేస్తామని ప్రార్థన చేసిన వితిన్ 1 month లోపలే అక్క నాకు ఫోన్ చేసి చెప్తుంది, అన్న మా ఆయన మారాడన్న, ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు నా మాట వింటున్నాడన్న, త్రాగుడు మానేశాడన్న, పనికి వెళ్తున్నాడన్న, నన్ను అర్థం చేసుకుంటున్నాడా అన్న అని చెప్పి. అర్థమవుతుంది. ఒకవేళ ఆ అక్క రోజు ఆ నిందలు భరించలేక, ఆ దెబ్బలు భరించలేక, ఆ చెడ్డ మాటలు భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈరోజు ఆ సంసారం కట్టబడేదా? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. నిందించబడినప్పుడు ఓర్చుకో, నువ్వు ధన్యుడు అవుతావు. హింసించబడినప్పుడు ఓర్చుకో, నువ్వు ధన్యురాలు అవుతావు. చెడ్డ మాటలు ఎవరైనా పలుకుతున్నారా? నీ భర్త నిన్ను దూషిస్తున్నాడా, బూతులు తిడుతున్నాడా? మీ అత్త నిన్ను బూతులు తిడుతుందా? మీ మామ నిన్ను బూతులు తిడుతున్నాడా? ఓర్చుకో, నువ్వు ధన్యుడు అవుతావు. తప్పకుండా నీకున్న నిందనంతటిని దేవుడు తొలగిస్తాడు. నీకు కలిగిన అవమానం అంతటి నేను తొలగిస్తాడు. ప్రియుడా, ఓపిక పట్టు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ప్రభు దృష్టిలో ధన్యునివి, అది గుర్తుపెట్టుకో. కాబట్టి చింతించొద్దు, భయపడద్దు. నింద కలగగానే ఏదో జరిగిపోయింది, ఇంకా నా బ్రతికింతే, నేను ఇంకా బ్రతికి వేస్ట్ అనుకోవద్దు. ఆ నిందకు ప్రతిగా పూదండని ఇస్తా అంటున్నాడు దేవుడు. ఆమేన్. ప్రభునందు విశ్వాసం ఉంచు. నిందలలో, అవమానాలలో తోడైండే దేవుడు మన దేవుడు. గొప్ప గొప్ప దైవజనులకు ఎన్నో అవమానాలు ఎదురై. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావని ఎలా అర్థమవుతుంది తెలుసా? నిందలలో ప్రభు కొరకు గట్టిగా నిలబడతావు.
శ్రమలో దేవుని కొరకు గట్టిగా నిలబడతావు, అవమానాలలో దేవుని కొరకు గట్టిగా నిలబడతావు. చిన్న అవమానం రాగానే ఇంట్లోంచి వెళ్ళిపోతావు, చిన్న అవమానం రాగానే సంఘంలోంచి వెళ్ళిపోతావు, చిన్న అవమానం రాగానే డ్యూటీలోంచి వెళ్ళిపోతావు. అలాగా క్రైస్తవుడు లక్షణం కాదు, దేవుని బిడ్డ లక్షణం కాదు ప్రియుడా. పురుషోత్తం చౌదరి గారని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన గీతాలు రాసిన గొప్ప మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకసారి ఆయన సువార్త దండయాత్ర చేసుకొని ఆకలి మీద తన ఇంటికి వచ్చినప్పుడు, అన్నం పెట్టండమ్మా ఆకలి అవుతుంది అని అడిగినప్పుడు ఆ ఇంట్లోంచి ఒక స్త్రీ బయటకు వచ్చి పెడుతున్నప్పుడు అతనికి అర్థమైంది, ఇది నా భార్య స్వరమే అని చాలా సంతోషించాడు. ఎందుకంటే అప్పటికే పురుషోత్తం చౌదరి గారు కుటుంబాన్ని వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తూ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ సంఘాలు కడుతూ అద్భుతమైన పాటలు రాస్తూ తన పరిచర్య జరిగిస్తున్న కాలంలో, సువార్త దండయాత్ర చేస్తున్న కాలంలో తిరిగి అదే ఇంటికి వచ్చినప్పుడు ఆ స్వరం విన్నప్పుడు ఆయన హృదయం కదిలించబడి ఈరోజు నా కడుపు నిండిపోతుంది, నా భార్య కడుపు నిండాక అన్నం పెడుతుంది అని పురుషోత్తం చౌదరి అనుకున్నారంట. ఆ టైంలో పురుషోత్తం చౌదరి గారి భార్య ఏం చేసిందంటే చక్కటి పులిహార తీసుకుని వచ్చిందంట. ఆహా, ఈరోజు చక్కటి పులిహార తింటానని అనుకున్న సమయంలో ఆ పులిహార తీసుకెళ్ళి పక్కన గేదెలుంటే ఆ గేదెల పేడలో, ఆ పెంటలో ఆ పులిహారం చల్లేసి వెళ్ళు తిను, నీకు అదే కరెక్ట్ అని చెప్పేసి ఆయన్ని నానా మాటలు దూషించేసి పురుషోత్తం చౌదరి గారి భార్య ఇంట్లోకి వెళ్ళిపోయిందంటండి. ఎంత అవమానం! ఇంతకంటే అవమానం ఉంటుందా? అడుక్కునేవాడు ఇంటికి వస్తే అన్నం పెడతామే, గ్లాస్తో నీళ్ళు ఇస్తామే అమ్మ అంటే, అటువంటి సొంత భర్త వచ్చి నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అన్నప్పుడు ఆమె అన్నం తీసుకుని వెళ్ళి ఆ పేడ మీద పెట్టేసి నువ్వు తిను అని చెప్పడము అంతకంటే అవమానం ఒక వ్యక్తికి ఉంటుంది అంటారండి. ఆ స్థితిలో ఒకవేళ మనం ఊహించుకుంటే మనం ఉండగలమా? అందుకే వాళ్ళు భక్తులయ్యారు, అందుకే వాళ్ళు దేవుని సేవను గొప్పగా చేయగలరు. అలాగే ఆకలితో అలమటిస్తున్న పురుషోత్తం చౌదరి గారు వెళ్ళి ఆ పేడ మీద పడిన చిన్న చిన్న మెతుకులను ఏరుకొని ఆ చుట్టూ పడిన అన్నం అంతా ఏరుకొని తినేసి అక్కడ ఒక అద్భుతమైన పాట రాశాడంట, చదివాను. ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు నిందలు సహించారు, అవమానాలు సహించారు, తృణీకారాన్ని సహించారు. అందుకే వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు, అనేక మందికి మేలుకరంగా ఉన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆయన పాటలు వింటుంటే ఒక్కొక్కటి రోమాలు నిక్కబొడుచుకుంటే అంత అద్భుతంగా రాయగలిగాడు. ఎందుకు తెలుసా? ఆ శ్రమల గుండా వెళ్ళాడు, ఆ నిందల గుండా వెళ్ళాడు, అవమానాల గుండా వెళ్ళాడు. కాబట్టి పురుషోత్తం చౌదరి గారు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు, అనేక మందికి మాదిరిగానే ఉన్నాడు. సహిస్తే జీవకిరీటం ఇస్తాడు దేవుడు, కానీ మనలో సహనం లేదే. నింద రాగానే నీరు గారిపోతున్నాం, అవమానం రాగానే పారిపోతున్నాం, హింస రాగానే నేను క్రైస్తవునే కాదంటున్నాం. చాలామంది గుడ్డిగా యేసుక్రీస్తు నమ్ముకుంటే దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయని వస్తున్నారు. కానీ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలంట. ఆ మాట గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడైనందుకు బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే నువ్వు వాటి ఎందు ఆనందించు. పరలోకమందు నీ బహుమానం ఏమవుతుందంట? అధికమవుతుంది. నువ్వు వాటి ఎందు ఆనందించాలి. ఎవరైనా వచ్చి నిందిస్తున్నారా? గాడ్ బ్లెస్ యూ అను, ప్రభువు నిన్ను దీవించును గాక అను. ఎవరైనా వచ్చి నువ్వు పనికి మాలిన వాడివిరా అనరా? గాడ్ బ్లెస్ యూ అని చెప్పు, ఆనందించు, సంతోషించు. ఎవరైనా నిన్ను వచ్చి అవమానపరుస్తున్నారా? దేవుడిని దీవించును గాక, స్తోత్రం అని చెప్పు. ఏం రివర్స్ మాట్లాడదు. ఎవరైనా వచ్చి నిన్ను హింసిస్తున్నారా, నిన్ను కొడుతున్నారా, సువార్త ప్రకటిస్తున్నందుకు, పత్రిక ఇచ్చినందుకు, బైబిల్ ఇచ్చినందుకు ఎవరన్నా నిన్ను కొట్టి నిన్ను ఇబ్బంది పెట్టారా? వాళ్ళ విషయమే ప్రార్థన చేయి, దాని విషయమే నువ్వు ఆనందించు. పరలోకమందు నీ బహుమానం అవుతుంది, అధికమవుతుంది. ఏమండి, అర్థమవుతుందా? నీకు పరలోకంలో బహుమానం కావాలంటే ఈ నింద, ఈ శ్రమ, ఈ హింస, ఈ చెడ్డ మాటలు నువ్వు ఓర్చుకున్నప్పుడు, నువ్వు వాటి ఎందు ఆనందించినప్పుడు పరలోకంలో నీ బహుమానం ఏమవుతుంది? అధికమవుతుందంట. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. సహించు, ఓర్చుకో. ప్రభు నీ పక్షాన ఖచ్చితంగా పోరాడతాడు. నిందలు వచ్చాయి కదా అని బాధపడద్దు, కృంగిపోవద్దు. దయచేసి దేవుని పక్షాన అద్భుతాలు చేస్తాడు, దేవుని పక్షాన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. నేను కూడా ఇక్కడికి సేవలో ఎన్నో నిందలు భరించి వచ్చాను. నా విశ్వాస యాత్రలో ఎన్నో నిందలు భరించాను, ఎన్నో అవమానాలు సహించాను, ఎంతగానో హింసించబడ్డాను, ఎంతగానో నా మీద చెడ్డ మాటలు చాలామంది పలుకారు. వాటన్నిటిని ఓర్చుకుంటూ వచ్చాను. దేవుడు ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. ఇంకా వస్తాయి భవిష్యత్తులో, ఇంకా చాలా ఎదుర్కోవాలి. క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలన్న పౌలు వలే సేవ చేయాలని నేను సేవ చేస్తుంటున్నాను. కాబట్టి ఈ నిందలు, ఈ శ్రమలు, అవమానాలు నాకు ఎన్న తగినవి కాదు. నిజమైన క్రైస్తవుడిగా నిందలు వచ్చినప్పుడు దులిపేసుకో, నీరు గారిపోవద్దు. అవమానం కలిగినప్పుడు కృంగిపోవద్దు. ప్రభువు నిమిత్తమే ఆనందించు. నీ అవమానాన్ని కొట్టివేసే దినం త్వరలో రాబోతుంది. నీకు ఈ లోకంలో అవమానం కలుగుతుందేమో, నీకు ఈ లోకంలో నిందలు వస్తున్నాయేమో, నీకు ఈ లోకంలో హింస వస్తుందేమో, దేవుని నిమిత్తమై ఓర్చుకో, సహించుకో. పరలోకంలో వారందరి ఎదుట నీకు కిరీటం పెడతాడు దేవుడు. ఇక్కడ నేను ఎవరైతే పనికిరానివాడో, పనికి మనదానా అని నేను ఎవరైతే దూషించారో, చెడ్డ మాటలు పలికారో, బూతులు మాట్లాడారో, నిన్ను తృణీకరించారో, నిన్ను హింసించారో, నిన్ను బాధ పెట్టారో, వారి ఎదుటనే దేవుడిని తలని ఎత్తబోతుంటున్నాడు. అది గుర్తుపెట్టుకో.
వారి ఎదుటనే నీ తలనెత్తే దేవుడు నా దేవుడు. నువ్వు ఎందుకు పనికిరాని వాడవు అన్న వారి దగ్గరే నీ తలనెత్తుతాడు. నువ్వు అసలు బ్రతకలేవురా అన్న వాళ్ళ దగ్గరే నీ బ్రతుకును ఘనంగా మార్చి వాళ్ళ ఎదుట నిన్ను నిలబెట్టే దేవుడుగా చేస్తాడు. నీ చేత కాదురా అని ఎవరైతే అన్నారో వారి ఎదుటే నిన్ను హెచ్చించే దేవుడు నా దేవుడు. అలాంటి దేవుడు నా దేవుడు. విశ్వసించు ఆయన మీద. నిందలు, అవమానాలు ఇవేవి కూడా పెద్దగా ధ్యాస పెట్టద్దు. అవన్నీ దులిపేసుకుని ముందుకు వెళ్ళిపో. విశ్వాస యాత్రలు ఇవన్నీ సహజమే. ఇంకా ప్రార్థన చేసుకో. నిందలు వచ్చినప్పుడు ప్రార్థన చేయి. నన్ను అడిగితే నీకు ఎన్ని నిందలు వస్తే అన్ని బహుమానాలు వస్తాయి. అర్థమవుతుందా? నీకు ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని అవమానాలు కలుగుతాయో, నువ్వు ఎంత హింసించబడతావో అంతగా నీకు బహుమానం వస్తుంది. ఒక చిన్న నింద భరించలేక సంఘాలు మార్చేస్తారు చాలామంది. నాకు తెలిసిన ఒక బ్రదర్ అడిగాను, ఏమన్నా ఇక్కడికి వచ్చావు మా సంఘానికంటే, అన్న నేను వెళ్తున్న సంఘంలో నాకు చిన్న నింద వచ్చిందన్న, భరించలేక వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత మా సంఘం నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఏమన్నా సంఘానికి రావాలంటే ఇంకా అన్న నింద వచ్చిందన్న. ఎందుకన్నా సంఘం అంటే నిందలు పెట్టడమ్మా, ఏంటన్నా సంఘం అంటే అని వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, రేపు ఇంకొక దగ్గరికి వెళ్తాడు, అక్కడ నింద వస్తుంది, వెళ్ళిపోతాడు. ఇంకొక దగ్గరికి వెళ్తాడు, అక్కడ నింద వస్తుంది, వెళ్ళిపోతాడు. అంటే నిందలు వస్తే సంఘాలు మారిపోతే వెళ్తావా? నిందలు సహించలేవా? నిందలు భరించలేవా? క్రీస్తు నీ విషయమే నింద భరించలేదా? మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమే నింద మహాభాగ్యమని ఎంచుకున్నాడంట. దేవుని విషయమే నింద మహాభాగ్యమని ఎందుకు ఎంచుకోలేకపోతున్నావు? ఇంకా నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం విశ్వాసివి, ఇంకా నువ్వేం దేవుని బిడ్డవి? నిందలు భరించలేనివి, హింసలు భరించలేనివి, నువ్వేం దేవుని విశ్వాసివి? ఆనాడు అనేక మంది హతసాక్షి అయ్యారు. తలలు నరికివేయబడ్డాయి, తలికిందులుగా వేలాడదీయబడ్డారు, అగ్నిలో కాల్చబడ్డారు, రంపంతో కోయబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, ఎంతోమంది జల సమాధి అయ్యారు, ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులై ప్రాణం పెట్టి హింసించబడి ఎంతగానో ప్రభు కొరకు తమను అర్పించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నీకు వచ్చే నింద ఎంత? వారితో పోల్చుకుంటే నీకు కలిగే అవమానం ఎంత? వారితో పోల్చుకుంటే నీకు వచ్చే హింస ఎంత? మరి నువ్వు క్రైస్తవుడివేనా? భరించలేకున్నావు ఎందుకు? ఆలోచిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. ఈ హెచ్చరిక మాటలను తీసుకో, పారిపోవద్దు. ఒకవేళ కుటుంబంలో కూడా నీకు నిందలు ఎక్కువ అయిపోయా, ఓర్చుకో. కుటుంబాన్ని కట్టబడుతుంది. నీ తప్పు లేనప్పుడు ఓర్చుకో. ఎక్కడైతే నిన్ను నిందించారో, ఏ అత్తామామ అయితే నేను నిందించారో, ఏ భర్త అయితే నేను అవమానపరిచాడో వాళ్ళ ఎదుటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాళ్ళ ఎదుటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. వాళ్ళ ఎదుటే నిన్ను ఘనతకు పాత్రుడుగా మారుస్తాడు దేవుడు. ఓర్చుకో సహోదరి, ఓర్చుకో. దేవుడు తప్పకుండా నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నిందలు, అవమానాలు, హింసలు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు వాటి ఎంతో ఆనందించండి. మీరు ధన్యులు. పరలోకం ఉంది. నీ బహుమానం ఏమవుతుంది? అధికమవుతుంది. అధికమైన బహుమానం కావాలంటే నిందలు రావాలి, అవమానాలు రావాలి, నువ్వు హింసించబడ్డాలి. విశ్వాస యాత్ర జీవితం అంటే పూల మీద నడక కాదు, ముళ్ళ మీద నడక. ప్రభు కొరకు నడవడం అంటే ఏదో చక్కటి రోడ్డు వేసుకుని నడిచేట్లు కాదు. శిఖరం ఎక్కాలి, కొండలు ఎక్కాలి, అరణ్య యాత్ర చేయాలి. ఆ యాత్ర సుఖవంతమైనది కాదు. పౌలు అంటాడు, సుఖ అనుభవం ప్రేమించు వ్యక్తులు చాలామంది ఉన్నారంట. సుఖం అనుభవించే వాళ్ళు ఉన్నారు, కానీ క్రీస్తు కొరకు నింద భరించే వాళ్ళు లేరు ఇక్కడ సంఘాలలో. ప్రాముఖ్యంగా వాళ్ళకి పదవి ఉన్నంతకాలము, వాళ్ళకి హోదా ఉన్నంతకాలము, వాళ్ళకి ఒక స్థానం ఉన్నంతకాలము వాళ్ళు ప్రభు కొరకు ఉంటారు, కానీ నింద రాగానే వెళ్ళిపోతారు. కానీ నన్ను అడిగితే నిందలో నిలబడిన వాడే క్రీస్తు యొక్క నిజమైన బిడ్డ, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి. అతను నిందలు సహించేవాడే, నిందలు భరించేవాడే నిజమైన దేవుని బిడ్డ. కాబట్టి నిందలు వస్తున్నాయా, కృంగిపోవద్దు. అవమానాలు వస్తున్నాయా, బాధపడద్దు. హింసిస్తున్నారా, ఇబ్బంది పడద్దు. చెడ్డ మాటలు, బూతులు మాట్లాడి నేను ఇబ్బంది పెడుతున్నారా, కృంగిపోవద్దు. అది సంఘంలో అయినా, ఇంట్లో అయినా. త్వరలో నీ నిందకు ప్రతిగా పూదండనివ్వబోతుంటున్నాడు. నీ అవమానానికి ప్రతిగా నీకు ఘనతనివ్వబోతుంటున్నాడు. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభా, ఈ నింద నా నుండి తొలగించు ప్రభా, ఈ అవమానం నా నుండి తొలగించు ప్రభా అని ప్రభువు సమీపంగా వచ్చి ప్రార్థన చేయి. నీ ప్రతి నింద నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. ప్రతి అవమానం నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. అప్పుడు దేవుడు తప్పకుండా ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పెట్టబడ్డావో, ఎక్కడైతే నిన్ను తోసివేశారో అక్కడే నిన్ను అత్యున్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. కాబట్టి క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. శ్రమలు, నిందలు నువ్వు మహాభాగ్యమని ఎంచుకొని వాటి ఎందు ఆనందించు, సంతోషించు. ఒక్కొక్క నింద నీ పైన వస్తుంటే దేవునికి స్తోత్రం అనుకొని ముందుకెళ్ళిపో. తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించకపోతే నన్ను అడుగు. ఒక్కొక్క నింద, ఒక్కొక్క అవమానం నీ యొక్క విశ్వాస యాత్ర జీవితంలో ఒక్కొక్క మెట్టు దేవుని దగ్గరికి తీసుకురావడానికి. అర్థమవుతుందా? ఆ అవమానంనే, ఆ నిందలే ఒక్కొక్క మెట్టుగా మలుచుకొని ఆత్మీయంగా ఎక్కుతూ పైకెళ్ళు. ఉన్నత శిఖరాన్ని నిలబడతావు. నిన్ను నిందించిన వారందరూ అక్కడే ఉంటారు, కానీ నువ్వు మాత్రం శిఖరానికి వెళ్తావు. కాబట్టి ఈ వాక్యం వింటే నిన్ను ధైర్యపరచాలని మాటలు చెప్తుంటున్నాను. దేవుడు
ఈ అద్భుతమైన మాటలు దీవించిన గాక. మీరున్న చోట దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యం దీవించుము, ఆశ్రదించుము. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నిందకు ప్రతిగా పొందడని ఇస్తాను. జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు తండ్రి, పరలోకం బహుమానం అధికమగునన్నావు. మత్తయి రాసిన సువార్త 5:11 మీరు దీవించి ఆశ్రదించు ప్రభు. విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దీవించి ఆశ్రయించు. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో ఒకరు విడుదల ఇవ్వండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి విడుదల ఇవ్వండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారికి విడుదల ఇవ్వమని ప్రార్థిస్తుంటాం. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలతో ఉన్నారో వారికి విడుదల ఇవ్వమని ప్రార్థిస్తుంటాం. ఎవరైతే నిందలు బాధలు అవమానాలు హింసలు తట్టుకోలేక మేము చచ్చిపోదాం అనుకుంటున్న వారు ఉంటున్నారా, వారికి ధైర్యాన్ని పరిచినందుకు వందనాలు. వారికి ధైర్యం ఇవ్వమని ప్రార్థిస్తుంటాం. చెప్పబడిన వాక్యాన్ని దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒక్క వాక్యం ప్రభు మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాను. నిజంగా ఈ వాక్యాలు మీకు ఆదరణకరంగా దేవునికరంగా మేలుకరంగా ఉండినట్లయితే దయచేసి మా యొక్క పరిచర్యకి మీరు సహకరించండి. ఈ యేసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మీ అందరి ప్రార్థనలతో ఈ సేవ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఎంతగానో ఆశిస్తుంటున్నాను. అంత మాత్రం కాక దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు సహకరించాలనుకుంటే కింద మన నెంబర్ ఉంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకు ఇంకా అనేకమైన డీటెయిల్స్ మేము చెప్తాం. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థించండి. అనేకులకు ఈ యొక్క వాక్య సందేశాన్ని మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తోబుట్టువులకి అందరూ విని బలపరచబట్టుకు ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తుంటాం. దేవుడి కొద్ది సమయాన్ని కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.